వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు హైదరాబాద్లో మంచి ప్రైమ్ లొకేషన్లో 3 BHK ఫ్లాట్లు సేల్ చేస్తున్నారండి. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకు నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో మంచి క్లాస్ ఏరియాలో ఉంటుందండి మన అపార్ట్మెంట్ వచ్చేసి. సో మనం చూసుకోవచ్చండి, నియర్ బై టోటల్గా అపార్ట్మెంట్సే ఉన్నాయండి. సో మనకు కాలనీ కూడా చాలా నీట్గా ఉంటుంది. టోటల్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి. ఇది 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేశారు. ఒక్క ఫ్లోర్కు ఒక్క ఫ్లాట్ మాత్రమే ఇచ్చారండి. సో మనకు టోటల్గా అపార్ట్మెంట్లో 5 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే మనకు స్టిల్ట్ పార్కింగ్ ఉంటుందండి. సో మనకు వర్షాకాలంలో కూడా వాటర్ వస్తాయనే ప్రాబ్లం ఏముండదండి. ఎందుకంటే పార్కింగ్ హైట్‌లో ఉంటుంది. స్టిల్ట్ పార్కింగ్ ఉంటుంది. సో మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అండి. మనకు 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరా, అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ. సో మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్‌లో ఉన్నాయండి. అలాగే మనకు పవర్ బ్యాకప్ కూడా ఇస్తున్నారండి. సో ఇదొచ్చేసి లిఫ్ట్ అండి ఇది. లిఫ్ట్ కూడా మనకు ఆటోమేటిక్ లిఫ్ట్ ఇచ్చారు. సో ఇదొచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్‌లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి. సో మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. మనకు వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి మనకు ఎయిర్ గానీ, వెంటిలేషన్ గానీ చాలా బాగొస్తుంది. ఇక్కడొచ్చేసి మనకు బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ మనకు ఎంట్రన్స్‌లో. సో మనకు ఎంట్రన్స్‌లో మనకు ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు. అలాగే మనకి విండో పక్కన మెయిన్ డోర్ ఇస్తున్నారు. సో నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చండి. సో డెవలప్ అయిన లొకేషన్‌లో ఉన్నది. నియర్ బై మనకు స్కూల్స్‌కి గానీ, కాలేజెస్ గానీ అన్నిటికి గూడా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్‌లో ఉన్నాయండి మన అపార్ట్మెంట్ దగ్గరలో. ఇదొచ్చేసి మనకు హాల్ అండి ఇది. మనం హాల్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకు యూపీవీసీ విండో ఇచ్చారు. సో మనకి విండో నుంచి గూడా వెంటిలేషన్ అనేది చాలా వస్తుందండి. సో మనకి ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడ రైట్‌కి ఒక బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్‌కి ఒక బెడ్‌రూమ్ ఇచ్చారు. మిడిల్‌లో మనకు కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. సో ఇది ఈ బెడ్‌రూమ్‌లో మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. సో ఈ బెడ్‌రూమ్‌లో గూడా మనకు యాజ్ టీజ్‌గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ నుంచి మనకు ఒక విండో గూడా ప్రొవైడ్ చేశారండి. వాష్‌రూమ్స్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేసెస్‌గా ఉంటాయి. మనకు టోటల్‌గా 2250 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. సో అందుకోసం మనకు హాల్ గానీ, బెడ్‌రూమ్ గానీ, కిచెన్ గానీ చాలా స్పేసెస్‌గా ఉన్నాయండి. సో మనకు ఒక్క ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంటాయండి. ఇండివిడ్యువల్ ఉంటాయి. సో ఇది మనకు కామన్ వాష్‌రూమ్ అండి ఇది. సో ఇదొచ్చేసి ఇంకొక బెడ్‌రూమ్ అండి. ఈ బెడ్‌రూమ్‌లో గూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. సో యాజ్ టీజ్‌గా మనకు వాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. సో మనకు క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడ నుండి గూడా మనకు మనకు గ్లాస్ యూపీవీసీ గ్లాస్ తోటి ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు. మనకు బ్యాంక్ లోన్ గూడా తీసుకోవచ్చండి. జీహెచ్ఎంసీ అప్రూవల్‌తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది. సో మనకు ఇక్కడొచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇస్తున్నారు. అలాగే మనకు ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో ఈ బెడ్‌రూమ్ గూడా మనకు చాలా స్పేసెస్‌గా ఉంటుందండి. దీంట్లో మనకు 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈ విండో వచ్చేసి రోడ్ సైడ్ ఉంటుందండి. రోడ్ సైడ్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ గానీ, ఎయిర్ గానీ చాలా వస్తుంది.
నియర్ బై లొకేషన్ కూడా ఎలాంటి పొల్యూషన్ ఉండదండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. సో, ఇదొచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ అండి ఇది. 70, 80% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకు పూజా రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో, మనకు ఇక్కడొచ్చేసి కిచెన్ ఇచ్చారండి. మనం కిచెన్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేసెస్‌గా ఇచ్చారు. సో, మనకు కిచెన్‌లో ఇక్కడ మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో, మనకు కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కనీ ఇచ్చారండి. ఇక్కడ నుండి కూడా మనకు వెంటిలేషన్ ఎయిర్ అనేది చాలా బాగొస్తుంది. మనకు ఈ బాల్కనీ అనేది రోడ్ సైడ్ ఉంటుందండి. సో, ఇది రోడ్ అండి. మన అపార్ట్మెంట్ ముందలున్న రోడ్ అండి ఇది. సో, మనకు పైన టాప్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చండి. మనకు ఒకసారి చుట్టూ చూసుకున్నట్లయితే అన్ని అపార్ట్మెంట్స్ మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయండి. టోటల్‌గా డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్నది. సో, మీకొక్కసారి క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తామండి. సో, మనకు ప్రైస్ గూడా చాలా రీజనబుల్ ప్రైజే చెప్తున్నారండి. సో, మన ఫ్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. టోటల్‌గా ఇదొచ్చేసి మనకు 5 ఫ్లోర్‌లలో కన్‌స్ట్రక్షన్ చేశారండి. 5 ఫ్లోర్స్ కన్‌స్ట్రక్షన్ చేశారు. టోటల్‌గా 2250 2250 ఎస్ఎఫ్టీలో ఉంటుంది టోటల్‌గా. మనకిది టోటల్‌గా దీంట్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఉన్నాయండి. 3 బీహెచ్‌కే ఉన్నాయండి. ఒక్క ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ మొత్తంలో టోటల్‌గా 5 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి. సో, మనకు అన్నీ గూడా నార్త్ ఫేసింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఫ్లాట్‌కు మనకు ల్యాండ్ షేర్ గూడా 70 గజాలు ల్యాండ్ షేర్ ఒస్తుందండి. మనకు ఈ ఏరియాలో ఒక గజం వచ్చేసి 75,000-80,000 గజం నడుస్తుందండి. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ. సో, అంత మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉందండి. సో, మనకు ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. 1,20,00,000 చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. మనకు దీనికి దగ్గరలో మనకు ఆ ఫ్లాట్‌కి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మూవీ థియేటర్స్ ఉన్నాయి. అలాగే మనకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది. అలాగే మనకు 2 కిలోమీటర్ రేడియస్‌లో మనకు లయోలా కాలేజ్ ఉన్నది. అలాగే మనకు అదే 2 కిలోమీటర్ రేడియస్‌లో సుచిత్ర సర్కిల్ ఉంటుంది. సో, మనకు ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే ఈ ఫ్లాట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. డీసెంట్ కాలనీలో ఉంటుందండి. సో, 1,20,00,000 చెప్తున్నారు. సో, డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేస్తామండి డిస్‌ప్లే మీద. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నంబర్స్‌కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు. సో, హైదరాబాద్ అల్వాల్ దగ్గరలో ఉంటుందండి. అల్వాల్ హిల్స్ రోడ్ నంబర్ 16లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.